కథ పేరు సెల్ఫ్ గోల్. మూర్తి పని ముగించి తలెత్తి చూశాడు. అతని గుండె బగ్గుమంది. లావణ్య, చంద్రశేఖర్ ఇద్దరూ కలిసి టీకి కాబోలు వెళ్తున్నారు. మూర్తికి ఇద్దరి మీద అసూయతో కూడిన కోపం వచ్చింది. అదే ఆఫీస్లో 1 సంవత్సరం కింద లావణ్య జాయిన్ అయింది. చాలా అందగత్తే. అందరూ ఆమెని ఆరాధనగా చూసేవారు. మూర్తి కూడా ఆమెతో క్లోజ్గా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు. మొదట కొన్ని దినాలు టీ తాగడానికి పక్కనే ఉన్న చిన్న హోటల్కి పిలుచుకుని వెళ్ళేవాడు. కానీ ఒక దినం తనతో సినిమాకు రమ్మని లావణ్యాన్ని అడిగాడు. దాంతో లావణ్య కోపగించుకుని అతనితో రావడం మానేసింది. ఈ మధ్య చంద్రశేఖర్తో కలిసి టీకి వెళ్తుంది. చంద్రు బాగా మాట్లాడతాడు. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అతనికి. అందరితోనూ కలుపుగోలుగా ఉంటాడు. లావణ్య కూడా అతనితో స్నేహం చేసింది. ఇది మూర్తికి కోపాన్ని, అసూయని కలిగించింది. ఎలాగైనా వాళ్ళని దెబ్బతీయాలని మూర్తి ప్లాన్ చేస్తున్నాడు. ఒక దినం అవకాశం రానే వచ్చింది. లావణ్య పనిచేసే కంప్యూటర్కి కొద్దిగా రిపేర్ వచ్చింది. ఆఫీస్లో అటువంటివన్నీ మూర్తినే చూసుకుంటాడు. మూర్తి వెళ్ళి రిపేర్ చేసేటప్పుడు లావణ్య లోపల బాస్ క్యాబిన్కి వెళ్ళింది. మూర్తి అదే అదునుగా చూసి లావణ్య టైప్ చేస్తున్న ఈమెయిల్ని మార్పు చేశాడు. వీఆర్ ఇంటరెస్టెడ్ ఇన్ యువర్ కాంట్రాక్ట్ అనేదాన్ని వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ కాంట్రాక్ట్ అని మార్చేశాడు. తర్వాత ఏమీ ఎరుగనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లావణ్య తర్వాత తన సీట్కి వచ్చి మామూలుగా డ్రాఫ్ట్లో ఉన్న ఈమెయిల్ని పంపించేసింది. మూర్తి చేసిన దిద్దుబాటుని ఆమె చూసుకోలేదు. 2 దినాలు గడిచిన తర్వాత ఆ క్లయింట్ నుంచి వీళ్ళకి ఈమెయిల్ వచ్చింది. మీకు ఈ కాంట్రాక్ట్లో ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మా సర్వీస్ అందించలేకపోతున్నాం మేము. మేనేజర్ ఆ ఈమెయిల్ చూసి ఆశ్చర్యపోయాడు. చూస్తే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ కాంట్రాక్ట్ అని స్టేట్మెంట్లో రాసి ఉంది. ఐపీ చూస్తే లావణ్య పీసీ నుంచి వెళ్ళినట్టుగా ఉంది. లావణ్యాన్ని పిలిచి చెడమడ తిట్టేశాడు బాస్. ఈమెయిల్ పంపించేటప్పుడు చూసుకోవాలా అక్కర్లేదా అని. పాపం లావణ్య కళ్ళనీళ్లు పెట్టుకుని సీట్లో మూడీగా కూర్చుంది. మూర్తికి ఒక రకమైన శాడిస్ట్ సంతృప్తి వేసింది. చంద్రశేఖరం మాత్రం లావణ్య సీట్ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగి విచారించాడు. ఆ తర్వాత తనే పర్సనల్గా ఆ క్లయింట్ దగ్గరికి వెళ్ళి తన వాక్చాతుర్యంతో వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ కాంట్రాక్ట్ తమకి వచ్చేలా చేశాడు. బాస్ కూడా సంతోషించాడు. అతన్ని పొగిడాడు. లావణ్యకైతే ఎంతో రిలీఫ్ వేసింది. చంద్రశేఖరాన్ని తీసుకుని వెళ్ళి లంచ్ కూడా ఇప్పించింది. అది చూసి మూర్తి మండిపడ్డాడు. తను ఒకలా అనుకుంటే ఇంకోలా అయ్యిందే అని అనుకున్నాడు. ఇంకో ప్లాన్ వేశాడు. రికార్డ్స్లో ఉన్న లావణ్య అడ్రస్ రాసుకున్నాడు. ఒక ఆకాశరామన్న ఉత్తరం రాసేశాడు. మీ అమ్మాయి ఆఫీసులో చంద్రశేఖర్ అనే వాడితో తిరుగుతుంది, జాగ్రత్త అని రాసిపడేశాడు. తర్వాత ఏమవుతుందో అని వెయిట్ చేస్తున్నాడు. ఆ తర్వాత లావణ్య, చంద్రశేఖర్ ఇద్దరూ ముభావంగా ఉండడం గమనించాడు. అతనికి ఎంతో సంతోషం వేసింది. తాను వేసిన ఎత్తుగడ ఫలించింది అనుకున్నాడు. ఇలాగే వారం గడిచింది. ఒకరోజు లావణ్య, చంద్రశేఖర్ ఇద్దరు కొత్త బట్టల్లో ఆఫీస్కి వచ్చారు. అందరికీ స్వీట్స్ కూడా పంచారు. తామిద్దరం పెళ్లి చేసుకుంటున్నామని, అందుకే ట్రీట్ అని చెప్పారు. మూర్తికి గుండె పగిలిపోయినట్టు అనిపించింది. ఉండబట్టలేక సాయంకాలం చంద్రశేఖరాన్ని అడిగేశాడు. ఎలా మీరు ఈ డెసిషన్కి వచ్చారు అని. అప్పుడు చంద్రశేఖర్ వెంటనే చెప్పాడు. ఎవరో మా ఇద్దరి మధ్య లావణ్య ఇంటి వాళ్లకు లెటర్ రాశారట. ఆ లెటర్ చదివి లావణ్య పేరెంట్స్ ఆమెని అడిగారు ఇదంతా ఏంటి అని. లావణ్య నా గురించి చెప్పింది. కులాలు వేరైనా అబ్బాయి మంచివాడే అనుకుని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తామని ముందుకు వచ్చారు. మా పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. వాడు లెటర్ రాసిన వాడు ఎవడో కానీ నిజంగా మాకు ఇద్దరికీ మేలే చేశాడు. వాడికి మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాము అన్నాడు. మూర్తి పాపం ఆవాక్కై అలాగే నిలబడిపోయాడు.